హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అండి. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్కి ఎవరు వెళ్తారండి? ఆర్థిక స్తోమత బాగోక, ఇంట్లో పరిస్థితులు సవ్యంగా లేక, అక్కడైనా మంచి ఫుడ్ దొరికి మంచిగా చదువుకోవాలి అని ఉద్దేశం ఉన్నవాళ్ళే కదా పంపిస్తారు బీసీ హాస్టల్స్కి పిల్లల్ని. కానీ అలాంటి హాస్టల్స్లో మరీ దారుణంగా పిల్లల ఆరోగ్యాలతో చెలగాటం ఏంటండి? కడుపుకి మంచిగా ఫుడ్ ఉంటేనే కదా బుర్ర పనిచేస్తుంది, చదువుకోగలరు పిల్లలు మంచిగా. ఆ ఫుడ్ని కూడా పాయిజనైజ్ చేసేస్తే ఎలా అండి? కనీసం ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకి ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం ఫుడ్డు, కనీసం ఏదన్నా జాగ్రత్తగా ఎంత డెడికేషన్తో పెడతాం మన పిల్లలకి ఫుడ్డు. ఒక ఫుడ్ చేయాలన్నా చాలా జాగ్రత్తగా ఏ ఏ ఏది ఏవి పడితే అమ్మో మా పిల్లలకి ఏమైపోతుందో అని అంతలా చేస్తాం కదా. హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళే కదా. ఈ మధ్యకాలంలో 3 సంఘటనలండి, నన్ను బాధ పెట్టిన సంఘటనలు 3. అవేంటంటే, శ్రీకాళహస్తిలోని అమ్మాయిల హాస్టల్లో బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్లో జెర్రొచ్చిందండి. ఉప్మాలో జెర్రొచ్చింది. ఉప్మాలో జెర్రి రావడం ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. ఉప్మాలో చిన్న చిన్న ఏమైనా రాళ్ళు విన్నాను, చిన్న చిన్న పురుగులు విన్నాను. ఏకంగా జెర్రీలు కూడా ఉప్మాలో ఇప్పుడు ఉప్మాలో రవ్వలో కొన్ని రోజులు లేట్ అయితే తొట్లు పట్టేస్తాయి. మనం ఇంట్లో ఏరుకుని మంచిగా అంతా క్లీన్ చేసుకుని ఉప్మా చేసుకుంటాం. వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా ఇప్పుడు ఏదన్నా సహజం, ఏదన్నా ఒక రవ్వలో కానీ బియ్యంలో కానీ దేంట్లో అన్నా కొంచెం ఏదన్నా సహజంగా ఒక రాయో ఏదో ఉండేది సహజం. ఎందుకంటే కల్తీ లేని వ్యాపారాలు లేవు మనం భారతదేశంలో ఫస్ట్. అలాంటిది ఉప్మాలో జెర్రి రావడం ఏంటండి? మరి ఎంత దారుణం కాకపోతే. ఆ జెర్రితో ఉప్మా చూసిన అమ్మాయి కళ్ళు తిరిగి అది తిని ఆ జెర్రిని చూసి అమ్మాయి కళ్ళు తిరిగి హాస్పిటల్ పాలైపోయిందండి పిల్ల. పాపం అండి. ఇంకోటి ఏంటంటే అదే శ్రీకాళహస్తిలో బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో 3 రోజుల పాటు ఇడ్లీ పిండిని మనం చేసుకుంటాం కదా, కొంచెం పుల్లగా తినాలి అనుకున్న వాళ్ళు ఒక రోజు బయట పెట్టుకుని తర్వాత రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అదే ఫ్రిడ్జ్ అది లేని వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం పట్టుకుని పిండి కొంచెం సరిపడా మర్నాడు ఇడ్లీలు వేసుకుంటారు, అయిపోతుంది. ఒకవేళ కొంచెం ఇంకా పులిసింది అనుకుంటే దాంట్లో బియ్య పిండో లేదంటే మైదా పిండో గోధుమ పిండో కలిపి అట్లా వేసుకుంటారు. కానీ బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో ఇడ్లీ పిండిని 3 రోజులు బయట ఉంచేస్తే అది ఫంగస్ రాదండి? ఒక రకమైన ఎల్లో గ్రీన్ కలర్ ఫంగస్ వచ్చేస్తుంది కదా. అదే ఫంగస్తో ఆ పిల్లలకి ఇడ్లీ వేసి పెట్టేశారండి. 16 మంది పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు ఫుడ్ పాయిజన్ అయ్యి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఎంత అన్యాయం అండి? ఇదే కాకుండా అనకాపల్లి జిల్లాలో హోమ్ మినిస్టర్ గారు అనిత గారు వెళ్తే ఒక మినిస్టర్ వస్తున్నారన్నా, ఒక ఎమ్మెల్యే విజిట్కి వస్తున్నారన్నా, ఒక అధికారి విజిట్కి వస్తున్నారన్నా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది ఆవిడ వచ్చినా కూడా జాగ్రత్తలు తీసుకునే ఉంటారు కదా. హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు చెప్పకుండా వచ్చినా కూడా ఆవిడ ఒక 2 కిలోమీటర్ల దూరంగా ఉన్నా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. ఆ లోపైనా క్లీన్ చేయొచ్చు. కానీ ఆవిడ వచ్చినా కూడా ఆవిడ ఫుడ్ టేస్ట్ చేద్దామని చూసే టైంకి బొద్దింకి వచ్చింది. ఇదేం అన్యాయం అండి? పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వాళ్ళు ఎందుకు వస్తారండి? మంచిగా ఫుడ్ దొరుకుతుంది, మంచిగా చదువుకోవాలని ఉద్దేశంతోనే కదా బీసీ వెల్ఫేర్ హాస్టల్స్కి పంపించేది పిల్లల్ని. వెల్ఫేర్ అంటే బాగుంటుందనే కదా. వెల్ఫేర్ అంటే మీనింగ్ ఏంటండి? అంతా సక్రమంగా మంచిగా ఉంటుందనే కదా. అలాంటి దగ్గరే ఇలా చేస్తే పాపం ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి? అలాంటి పిల్లల భోజనాలతో కూడా ఎందుకండి ఆడుకుంటారు? ఇలాంటి పిల్లల భోజనాలతో కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు. సార్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇలాంటి వాటి గురించి ఆలోచించండి సార్. ఇలాంటివి చేసిన అధికారుల్ని కానీ అక్కడ చేసే ఉద్యోగులకు కానీ వాళ్ళకి సరైన పనిష్మెంట్ ఇవ్వండి. ఇంతమంది ఉంటారండి, అంచెలంచెలుగా ఉంటారు కదా. ఒక వెల్ఫేర్ హాస్టల్స్కి వీళ్ళు ఉంటారు కదండి, హాస్టల్ వార్డెన్స్ ఉంటారు, వాళ్ళ పై అధికారులు ఉంటారు. ఇంతమంది ఉండి కూడా పిల్లలకి ఇలా అన్యాయం జరుగుతుంది అంటే డబ్బుల గురించి అండి ఇవన్నీ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. సార్ మీ దృష్టికి ఇవన్నీ వస్తున్నాయో లేదో మాకైతే తెలియట్లేదు సార్. ఇలాంటి వాటికి మీరన్నా స్పందించండి సార్. డిప్యూటీ సీఎం గారు మీరు అన్నిటికీ స్పందిస్తారు. ఎందుకంటే ఆదివాసీలకి మీరు ఈరోజు మామిడి పళ్ళు పంపించారని న్యూస్ చూసాం. అలాంటిది
పాపం సార్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలు పాపం, అలాంటి వాళ్ళ గురించి మీరు స్పందించాలి కదా, అలాంటి వాళ్ళ గురించి అన్న ఆలోచించాలి కదా సార్. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మీకు మేము అడుగుతున్నాను సార్ ఇంతమంది తరపుని సార్. నేను కూడా ఒక తల్లిగా ఇప్పుడు నా పిల్లలకైతే నేను ఫుడ్ ఎలా పెట్టుకుంటాను? ఏ తల్లైనా అంతే కదా సార్, పిల్లలకి ఫుడ్ మంచి ఫుడ్ పెట్టాలనుకుంటారు కదా. వాళ్ళకు ఉన్న దాంట్లో చారన్నమైనా సరే ఆ చారునే మంచిగా చేసి ఏ విధమైన కల్తీ జరగకుండా చేసి పిల్లలకి పెట్టాలనుకుంటారు. అలాంటిది బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న పిల్లలు ఏమన్యాయం చేశారండి? అంత క్వాలిటీలెస్ ఫుడ్ పెడుతున్నారు. మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. ఇవన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్ళి పిల్లల ఫుడ్తో కూడా బిజినెస్ చేస్తున్నారండి. చాలా బాధగా ఉంది. చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, టీనేజ్ పిల్లలు, ఇలాంటి పిల్లల ఫుడ్తో కూడా బిజినెస్ చేస్తున్నారు. అన్యాయం కదండి సార్. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, మిగిలిన మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ నేను విన్నవించుకుంటున్నాను సార్. ఇలా ఎస్సీ హాస్టల్స్ కానీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ఇలా వెళ్తున్నారంటే వాళ్ళ ఆర్థిక స్తోమత బాగోక అక్కడ మంచిగా ఫుడ్ పెడతారు, 3 పూట్ల మంచిగా తిని చదువుకుందామని వెళ్తారు సార్. ఎందుకంటే కడుపు నిండితేనే సార్ బుర్ర పనిచేస్తుంది చదువుకోవడానికి. అర్ధాకలతో ఎక్కదు సార్ చదువుకున్నా. మీరు అర్థం చేసుకుని అలాంటి వాళ్ళకన్నా సరే న్యాయం చేయండి. ఇది సార్, దీంట్లో ఏమన్నా తప్పు ఉందంటారా నాకు తెలియదు, కానీ ఇప్పుడైనా సరే దయచేసి నేను అడుగుతున్నాను. ఇలాంటి పిల్లల కడుపులు కొట్టి అధికారులు జేబులు నింపుకుంటున్నారు. ఇలాంటి వాటి గురించి ఉన్న ఉద్యోగాలు వదులుకొని కూడా వచ్చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించండి సార్. అందరూ బాధేస్తుందండి చూస్తుంటే. చాలా బాధగా, చాలా అసహనంగా, చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటి పిల్లలు కడుపు కొడుతున్నారా, ఇలాంటి పిల్లలు ఫుడ్ మీద కూడా వ్యాపారాలు చేస్తున్నారా అని. సార్ ఇలాంటి వాళ్ళని క్షమించకూడదండి. కనీసం ఇప్పటికైనా సరే సరైన నిఘా పెట్టండి. అలాంటి వాళ్ళ మీద. చంద్రబాబు నాయుడు గారు మేము చదువుకునేటప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కూడా సీసీ కెమెరాలు, స్పైయింగ్ కెమెరాలు అవి పెట్టి అందరినీ కూడా లంచం తీసుకునే వాళ్ళు మెడలు వంచేవాళ్ళు. ఇప్పుడు నేను కోరుకుంటున్నాను సార్, ఇలాంటి వాళ్ళ మీద కూడా చూడండి సార్, మీరు పెట్టండి సార్. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఏదైనా చేయగలరు అని నమ్ముతూ నేను అభ్యర్థన చేస్తున్నాను. ఇది సార్.